దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు బిడ్డలుగా నిజానికి మన జీవిత మార్గం ఏమిటి అని మనం ఆలోచిస్తే అది మనలను సౌకర్యవంతంగాను, సురక్షితంగాను మరియు సంతోషంగాను ఉంచేదా, లేక ఇంకా అధికమైన ఏమైనా మేలు ఉన్నదా అని ఆలోచిస్తే పౌలు ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకు దేవుడు వారి జీవితాలను మార్చిన ఉత్కృష్టమైన మార్గమును గూర్చి గుర్తు చేశాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని ఇదే 2వ అధ్యాయము 4-5 వచనాల్లో తెలియజేశాడు. దాని ఫలితంగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు ఈ 10వ వచనంలో. సత్క్రియలు చేయుట అంటే ఉదాహరణకు ఇతరులకు సహాయపడుట, వారిని ప్రేమించుట, యేసు నామంలో వారికి పరిచర్య చేయుట, వారి అవసరతలలో అక్కరలో సహాయం చేయుట, ఇవన్నీ మన జీవిత మార్గములై ఉండాలి. విశ్వాసులకు ఈ కార్యాలు ఇచ్చికమైనవి కాదు, కానీ వాటిని చేయాలనే కారణంతోనే దేవుడు క్రీస్తులో మనకు జీవితం ఇచ్చాడు. ప్రియులారా, మారుతున్న ఈ ప్రపంచంలో దేవుడు మనలను ఇతరులను చేరుకోవడానికి, ఆయనను గణపరచడానికి, అవసరమైన జీవితాన్ని నెరవేర్చేలా శక్తిమంతులను చేసి మనల్ని పిలిచాడు. ప్రియులారా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్న మాటను ఈ లేఖన భాగం మనకు ఒకంత జ్ఞాపకాన్ని తెలియజేస్తుంది. కనుక మన సత్క్రియలు మన కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ మార్గంలో దేవుని కొరకు మనం బ్రతకడానికి ఉపయోగిద్దాం. ఆయనకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను ఆ సన్మార్గంలో, దేవుడు ఆశించిన ఆ పవిత్రమైన మార్గంలోనికి నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇదే నీ జీవిత మార్గం.